తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరనేది వాళ్ళ రాత్రిలోపు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ఇప్పటికే ఖరారు చేశారు. ఇక నామినేషన్ పత్రాలను సిద్ధం చేస్తోంది గాంధీభవన్ సిబ్బంది. ఒక్కో ఎమ్మెల్సీ నామినేషన్ కు 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం. ఆ లెక్కన 2 నామినేషన్లకు 20 మంది ఎమ్మెల్యేల సంతకాలు సిద్ధం చేస్తున్నారు. 2 నామినేషన్లకు సంబంధించిన పత్రాలపైన సంతకాలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేశారు. గవర్నర్ కోటాలో ఎవరనేది టీపీసీసీకి సమాచారం ఇవ్వనున్నారు. సో ఎమ్మెల్యే కోట అభ్యర్థులను ఈ నైట్ కల్లా కూడా కన్ఫర్మ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గాంధీభవన్ వర్గాలు దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించి ఎల్లుండి ఆఖరి తేదీ కావడంతో రేపు అభ్యర్థులు రేపు నామినేషన్ వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికీ అభ్యర్థులకు సంబంధించి కూడా స్పష్టంగా దానికి సంబంధించి కసరత్తు అయితే పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, అదేవిధంగా ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్గా ఉన్న బల్మూరి వెంకట్, ఈ 2 పేర్లను దాదాపుగా ఖరారు చేసింది. ఈ 2 పేర్లను కూడా ఈరోజు రాత్రిలోపు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు రాత్రికి ఏఐసీసీ నుంచి కూడా ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన హామీ మేర, అంటే ఇప్పటికే ఒక స్పష్టమైన నేతలకంతా కూడా దిశానిర్దేశం అయింది కాబట్టి అందులో భాగంగానే రేపు ఆయా అభ్యర్థులు ఈరోజు రాత్రికి అనౌన్స్ అవుతారు కాబట్టి అభ్యర్థులు రేపు నామినేషన్ వేయాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎల్లుండే ఆఖరి తేదీ కాబట్టి ఈ నెల 18న సాయంత్రం 3 గంటల లోపు కూడా నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా నామినేషన్ వేయాలంటే ఒక్కొక్క అభ్యర్థి ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటా కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుంది. 2 ఖాళీలుగా ఉన్నాయి కాబట్టి 2 అభ్యర్థులు నామినేషన్ వేయాలంటే ఖచ్చితంగా 20 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా గాంధీ భవన్లో ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 20 మంది ఎమ్మెల్యేలను కూడా అందరినీ పిలిపించి వరుసగా అంటే ఫామ్ 1, ఫామ్ 2కు సంబంధించి కూడా రెండింటిపైన కూడా సంతకాలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా గాంధీ భవన్కు పొన్నం ప్రభాకర్, మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 మంత్రులు కూడా రావడం జరిగింది. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా వచ్చి సంతకాలు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అయితే ఈరోజు రాత్రికి వెలువడే అవకాశం ఉంటుంది కాబట్టి అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఈ 2 పేరు కూడా రాత్రికి వెలువడతాయి కాబట్టి వీరిద్దరు కూడా రేపు నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే నామినేషన్ పత్రాలను అన్నింటి కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేలతో అందరితో కూడా సంతకాలు చేశారు. మరోవైపు చూసినట్లయితే గవర్నర్ కోటాకు సంబంధించి కూడా 2 ఖాళీలుగా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని కూడా ఈ నెలాఖరులోపు కూడా భర్తీ చేయాలని చూస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కోదండరామ్ను కూడా బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు కాబట్టి మరో సీట్ను కూడా సియాసత్ పేపర్కు సంబంధించిన ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ అతనికి ఇవ్వాలని చెప్పేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మైనార్టీ కోటాలకు సంబంధించి కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఖచ్చితంగా మైనార్టీ వ్యక్తికి సంబంధించి అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక గవర్నర్ కోటాలో ఫుల్ఫిల్ చేయాలంటే గత ప్రభుత్వంలో గవర్నర్ కోటాకు సంబంధించి కూడా రాజకీయ నాయకులను భర్తీ చేయమంటూ కూడా రిజెక్ట్ అయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులుగా కాకుండా పలు వర్గాల సామాజిక సేవలు చేసిన వారిని కూడా గుర్తించి వారిని కేటాయించాలని చూస్తుంది. అయితే ఈ అంశానికి సంబంధించి కోదండరాం రాజకీయాల్లో కొనసాగుతున్నప్పటికీ ఆయన కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేశారు కాబట్టి టీజేఏసీతో అన్ని పార్టీలను ఒక గూటి కిందికి తీసుకొచ్చి ఉద్యమం చేసి తెలంగాణ ఏర్పాటులో తన వంతు పాత్ర పోషించారు కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా కోదండరాంను ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తుంది. అందులో భాగంగానే అతని గవర్నర్ కోటాలో ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా గవర్నర్ కూడా పెద్ద అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. దాంతోపాటు సియాసత్ గవర్నర్ అంటే జర్నలిస్ట్ కోటాలో సంబంధించి చూసిన ఆ విధంగానే సియాసత్ ఎడిటర్గా ఉన్నారు కాబట్టి అతనికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. సో ఈ 2 పేర్లకు సంబంధించి కూడా అధికారికంగా పార్టీ విడుదల చేసే అవకాశం ఉండదు కాబట్టి గవర్నర్ కోటాకు సంబంధించి కాబట్టి దీన్ని క్యాబినెట్లో అప్రూవల్ చేసిన తర్వాత వీటిని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని పార్టీకి మౌఖికంగా పార్టీ అధిష్టానం నుంచి కూడా సజెషన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 పేర్లకు సంబంధించి గవర్నర్ కోటాలో భర్తీ చేసే కోదండరామ్ కానీ అమీర్ అలీ ఖాన్ కానీ ఈ 2 పేర్లను కూడా క్యాబినెట్లో వాటిని ఆమోదించిన తర్వాత గవర్నర్కు సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది. వీటిని అన్నిటి కూడా ఈ 4కు సంబంధించి కూడా ఒక స్పష్టమైన వైఖరిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ఎమ్మెల్యే కోటాకు సంబంధించి 2 అభ్యర్థులు బల్మూరి వెంకట్ కానీ అద్దంకి దయాకర్ ఈ 2 పేర్లను కూడా ఈరోజు రాత్రికి పార్టీ ఏఐసీసీ నుంచి అధికారికంగా ఒక ప్రకటన రాబోతుంది. రేపు వీరిద్దరు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్ ప్రతాప్.